తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. రైజర్స్ వైల్డ్ ఫైర్, రాజస్థాన్ రాయల్స్పై ఘన విజయం, ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీ, లీగ్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు, సన్ రైజర్స్ హైదరాబాద్ 286 పరుగులకు 6 వికెట్లు, ఉప్పల్లో పరుగుల వరద. ఇక ఉప్పొంగిన అభిమానం. కరీంనగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్తో గొంతు కలుపుతూ పిడికిలెత్తి నినదిస్తున్న పార్టీ కార్యకర్తలు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమిటి? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణచివేతల రాజ్యం. సోషల్ మీడియాలో ఒక్క పోస్టు పెడితే పోలీసోళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళ అసలు పనులను ఇడిసిపెట్టిండ్రు. బీఆర్ఎస్ వెంటపడే పనిగా పెట్టుకున్నారు. నేను మీకు మాట ఇస్తున్నా, మళ్ళా మన టైం వస్తుంది. ఒక్కొక్కరి పేరు రాసి పెట్టుర్రి. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. రిటైర్ అయినా వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అందరి లెక్కలు సెటిల్ చేస్తాం. హిసాబ్ కిసాబ్ అన్నీ తేలుస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. రైతన్నల డబ్బులు రాహుల్ ప్రియాంక ఖాతాల్లోనే టకీమని పడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ డీలిమిటేషన్ కత్తి. తెలంగాణ ప్రజల అభ్యున్నతి సంక్షేమం కోసం బీఆర్ఎస్ గెలుపు చారిత్రక అవసరం. ఏప్రిల్ 27 తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం. వరంగల్ సభకు లక్షలాదిగా తరలి రావాలి. గులాబీ శ్రేణులకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు. కరీంనగర్లో రజతోత్సవ సభ కన్నా సన్నాహక భేటీ. కరీంనగర్లో రజతోత్సవ సభ సన్నాహక భేటీ. కేటీఆర్కు నీరాజనం పట్టిన కరీంనగర్ గడ్డ. ఉత్సాహంగా సాగిన యువత స్వాగత ర్యాలీ. ఒక్క ఓటు శిక్ష 5 ఏండ్లు. అరచేతిలో వైకుంఠం చూసి తెలంగాణ ఆగం. మోసపోయి ఓటేస్తే గోసపుచ్చుకునుడే కాంగ్రెస్ నైజం. ఇందిరమ్మ పేరిట ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసు రాజ్యం, అణచివేత రాజ్యం. అసలు పని వదిలేసి బీఆర్ఎస్ వెంటపడే పోలీసులు పనిగా పెట్టుకున్నారు. మళ్ళీ వస్తాం, హిసాబ్ కిసాబ్ తేలుస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. ఒక్క ఓటుకు శిక్ష 5 ఏండ్లు. ఒక్క తప్పు చేస్తే 5 ఏండ్లు బాధపడే పరిస్థితి. తప్పుడు పాలకులు వ్యక్తులను ఎన్నుకుంటే అరచేతిలో వైకుంఠం చూసి మోసపోతే 420 హామీలు నమ్మి ఆగమైతే ఈ పరిస్థితి వస్తుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసు రాజ్యం, అణచివేత రాజ్యం నడుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ పేరుతో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల మెడపై కత్తి పెట్టిందని విమర్శించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక కార్యక్రమంలో కేటీఆర్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఇక కరెంటోళ్లపై కన్నెర్ర. గృహ అవసరాల కోసం సింగిల్ ఫేజ్ కరెంట్ ఇవ్వడం లేదని నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సోనారి వాసులు స్థానిక సబ్స్టేషన్ ఎదుట ఆదివారం ఆందోళనకు దిగారు. తమ గ్రామానికి కరెంట్ ఇవ్వడంలో విద్యుత్ శాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారుల తీరును నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గ్రామస్తులతో పోలీసులు ఫోన్లో మాట్లాడి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. ఐటీకి కరెంట్ కష్టాలు. సైబర్ సిటీలో అప్రకటిత విద్యుత్ కోతలు. ప్రతిరోజు 4-5 సార్లు ఇదే తంతు. ఉద్యోగులు కాల్లో ఉండగానే కరెంట్ కట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు తీవ్ర ఇబ్బందులు. హైదరాబాద్లో అప్రకటిత విద్యుత్ కోతలు ప్రజలకు నానా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు సర్కిళ్లలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక జనం ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఐటీ కారిడార్గా చెప్పే సైబర్ సిటీలో పరిస్థితి దారుణంగా ఉన్నది. విద్యుత్ కోతలను అధికారికంగా ప్రకటిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వీలుంటుంది. కానీ మెయింటెనెన్స్ పేరుతో ఫిబ్రవరిలోనే చాలాసార్లు కరెంటు కట్ చేశారని, మళ్ళీ మార్చిలో కూడా ఎలాంటి ప్రకటనలు లేకుండా కరెంటు కట్ చేస్తున్నారని ఐటీ ఉద్యోగులు చెప్తున్నారు. ఇప్పటికీ రాలిన మట్టిపూలు 458. మరో రైతు ఆత్మహత్య. సాగు కలిసిరాక అప్పుల భారంతో మనస్తాపం. సిద్దిపేట జిల్లాలో విషాదం. కాళేశ్వరం గేట్లెత్తి ఇసుక మేత. ఒక్కో మేడిగడ్డ వద్దే 1000 కోట్ల విలువైన ఇసుక. అన్నారం సుందిళ్లలోనూ అదే స్థాయిలో నిల్వలు. ఎక్కడికక్కడ సొమ్ము చేసుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు. బ్యారేజ్లను రిపేర్ చేయకుండా పాలకుల నాటకాలు. ఎన్డీఎస్ఏ చెప్తేనే పునరుద్ధరిస్తామంటూ డ్రామాలు. తక్షణ చర్యలకు సిఫార్సు చేసిన సర్కార్ బుట్టదాఖలు. 2.95 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక రీచ్కు ప్రయత్నాలు. 2023లోనే హైడ్రోగ్రఫీ సర్వే. ఇంజనీర్ల అభ్యంతరం. ఓవైపు కాల్వల్లో నీళ్లు రాక పంటలు ఎండిపోయి రైతులంతా కన్నీళ్లు పెడుతున్నారు. ప్రాజెక్టుల నుంచి నీటిని ఎత్తిపోయకుంటే సాగు నీరు ఇవ్వడం లేదని అధికారులు తేల్చి చెప్పినా కాంగ్రెస్ సర్కార్ కనికరించలేదు. రాష్ట్రమంతటా కృత్రిమ కరువు పరిస్థితి నెలకొని అన్నదాతలు అల్లాడుతున్నా ప్రభుత్వం ముఖం చాటేయడం వెనుక అసలు కథ వేరే ఉన్నది. మేడిగడ్డ సహా బ్యారేజీలను ఎండబెట్టి ఇసుక నిల్వలను కొల్లగొట్టే పనిలో సర్కార్ నిమగ్నమైంది.
మరో హెడ్లైన్ చూడొచ్చు. గ్రోక్ ఘాటు, బీజేపీకి తలపోటు, దేశంలో వేడివేడిగా ఏఐ రాజకీయ ప్రకంపనలు, అధికార పార్టీని ఇరుకున పెడుతున్న చిట్ బాట్, ప్రధాని మోదీపై ఎక్స్లో ఘాటు వ్యాఖ్యలు, బీజేపీకి సంబంధించిన ప్రశ్నలపైన ఇదే తీరు, ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన సమాధానాలు, బీజేపీ డిజిటల్ దూకుడుకు చాట్బాట్ బ్రేకులు, దేశ రాజకీయాల్లో గ్రోక్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఎక్స్కి చెందిన ఈ చాట్బాట్ అధికార పార్టీని ఇబ్బంది పెడుతూ విపక్ష పార్టీలకు రాజకీయ అస్త్రంగా మారుతున్నది. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి చక్రం తిప్పుతున్న ప్రధాని మోదీకి ఇతర అధికార పక్ష కీలక నాయకులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నది. రాహుల్ గాంధీ మాటలకు విలువేది, హెచ్సియులో సమస్యలు వస్తే ఆదుకుంటామని రాహుల్ హామీ, 400 ఎకరాల హెచ్సియు భూముల వేలానికి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం, రాహుల్ గాంధీ స్పందించి భూముల వేలాన్ని ఆపాలని విద్యార్థుల వినతి, సేవ్ హెచ్సియు ల్యాండ్స్ పేరుతో రాహుల్కు జేఏసీ బహిరంగ లేఖ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఆదుకుంటామని రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తున్నదని హెచ్సియు జేఏసీ ఆరోపించింది. హెచ్సియు పరిధిలోని 400 ఎకరాల భూముల వేలాన్ని ఆపాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించాలని కోరుతూ ఆదివారం రాహుల్ గాంధీకి సేవ్ హెచ్సియు ల్యాండ్స్ పేరుతో జేఏసీ బహిరంగ లేఖ రాసింది. ఇక రేవంత్ సర్కార్పై తరుణ్ భాస్కర్ అసహనం, హెచ్సియు భూములపై ఇన్స్టాలో పోస్ట్, బీసీ రిజర్వేషన్ అమలయ్యేనా, కాంగ్రెస్ ఇష్టారాజ్యం, నిబంధనలకు పాతర, సర్వే మొదలు కమిషన్ల వరకు అనేక తప్పులు, గణాంకాలపైన స్పష్టత కరువు, నివేదికలన్నీ గోప్యం, అనేక లోపాలతో హడావిడిగా అసెంబ్లీలో బిల్లు, బీసీ కమిషన్ నివేదిక లేకుండానే తెరపైకి చట్టం, సర్కార్ తీరుతో తప్పని న్యాయపరమైన చిక్కులు, బీసీ మేధావుల్లో కుల సంఘాల నేతల్లో తీవ్ర చర్చ. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి చూస్తుంటే కాశేగడ్డి కావడి గుర్తుకొస్తున్నది. కావడి ద్వారా బరువు మోస్తున్న తండ్రిని చిన్నపిల్లలు కాశేగడ్డితో తయారు చేసిన కావడితో నీళ్లు మోస్తున్నట్లుగా నటిస్తారు. ఆ కావడితో పిల్లలు చేసే పనితో ఎలాంటి ప్రయోజనం ఉండబోదు, తండ్రి భారం ఏమాత్రం దిగిపోదు. కాంగ్రెస్ సర్కార్ తీరు కూడా అలాగే ఉన్నదని బీసీ మేధావులు ఎద్దేవా చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని తెలియజేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి చూస్తుంటే కాశేగడ్డి కావడి గుర్తుకొస్తున్నది. కావడి ద్వారా బరువు మోస్తున్న తండ్రిని చిన్నపిల్లలు కాశేగడ్డితో తయారు చేసిన కావడితో నీళ్లు మోస్తున్నట్టుగా నటిస్తారు. ఆ కావడితో పిల్లలు చేసే పనితో ఎలాంటి ప్రయోజనం ఉండబోదు, తండ్రి భారం ఏమాత్రం దిగిపోదు. కాంగ్రెస్ సర్కార్ తీరు కూడా అలాగే ఉన్నదని బీసీ మేధావులు ఎద్దేవా చేస్తున్నారు. డంపింగ్ యార్డుతో ఆగిన రైతు గుండె, భూముల రేట్లు పడిపోవడంతో మనోవేదన. సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో జిహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తుండడంతో భూముల రేట్లు పడిపోయాయని, తన 2 ఆడబిడ్డల పెళ్లి ఎలా చేయాలని మనోవేదనకు గురైన ఓ రైతు గుండె ఆగింది. ఏడాదిన్నరలో 5 సార్లు బదిలీ, గుండెపోటుతో తహసీల్దార్ మృతి. విజయ్ కుమార్కు వరుస బదిలీలో అనారోగ్యం ఉన్న ఆగని వేధింపులు. బాలికపై అఘాయిత్యం, మాయమాటలతో యువకుడి లైంగిక దాడి, గర్భం దాల్చిన బాలిక, ఫిర్యాదుకు పోలీసుల నిరాకరణ. వాటర్ ట్యాంక్ ఎక్కి బాధితురాలు ఆత్మహత్య యత్నం, కుటుంబ సభ్యుల ఆందోళనతో కేసు నమోదు. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్. విశాలాంధ్ర దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. లండన్, న్యూయార్క్ల